హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన షార్ట్ బైట్స్ కార్యక్రమంలో ఒక్క వాక్యాన్ని పట్టుకుని ఎన్ని రకాలుగా ఇంగ్లీష్ వాక్యాలని యాడ్ చేయొచ్చో, కాన్వర్జేషన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకుందాం. రైట్, ఈ షార్ట్ బైట్స్ అనే కార్యక్రమం మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే కొత్త సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది, అలాగే ఇంగ్లీష్లో ఆలోచించడం ఎలా కూడా అర్థమవుతుంది. ఇవాళ మన సెంటెన్స్, I like to go out in the rain. I like to go out in the rain. నాకు వర్షంలో బయటకు వెళ్ళటం ఇష్టం. ఈ ఒక్క సెంటెన్స్ని పట్టుకుని ఎన్ని రకాలుగా ప్రశ్నోత్తరాల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో చూద్దాం. మొదట ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. డూ యూ లైక్ ద రైనీ సీజన్? నీకు వర్షాకాలం అంటే ఇష్టమా? రైనీ సీజన్, వర్షాకాలం. ఓకే, రైనీ సీజన్ అంటే వర్షాకాలం. నీకు నచ్చుతుందా? Yes, I like the rainy season very much. In fact, I like to go out in the rain. Okay, ఫస్ట్ సెంటెన్స్ చాలా ఈజీ. ఎస్, అవును, నాకు రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ ద రైనీ సీజన్ వెరీ మచ్. తెలుగులో చెప్పేటప్పుడు మనం నిజం చెప్పాలంటే నాకు వర్షంలో బయటికి వెళ్ళటం అంటే ఇష్టం అని చెప్తాను చూసారా. అప్పుడు స్టార్టింగ్లో మనం నిజం చెప్పాలంటే అని మాట వరుసకి ఒక మాట అన్నాను చూసారా, అదే ఇది. ఇన్ఫ్యాక్ట్ అంటే నిజం చెప్పాలంటే నాకు వర్షంలో బయటికి వెళ్ళటం ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ టు గో అవుట్ ఇన్ ద రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? ఆర్ంట్ యూ వరీడ్ అబౌట్ క్యాచింగ్ కోల్డ్? ఆర్ంట్ యూ వరీడ్. ఆర్ంట్ యూ వరీడ్ అంటే నీకు భయం వేయట్లేదా, అంటే నీకు కంగారుగా ఏం లేదా? జలుబు చేస్తుంది కదా. క్యాచింగ్ కోల్డ్ అంటే జలుబు చేయటం, క్యాచింగ్ కోల్డ్ అంటారు. జలుబు చేయటం అన్న వర్డ్ మనం తెలుగులో ఎలా అయితే వాడతామో ఇంగ్లీష్లో క్యాచింగ్ కోల్డ్. ఆర్ంట్ యూ వరీడ్ అబౌట్ క్యాచింగ్ కోల్డ్? జలుబు చేస్తుందన్న భయం నీకు లేదా? నో, ద ఫన్ అండ్ ప్లెజర్ ఈజ్ వర్త్ ఇట్. సింపుల్ ఆన్సర్. ఆ ఆనందం ఏదైతే ఉందో, వర్షంలో వెళ్ళటం ఉన్న ఆనందం ఏదైతే ఉందో అది ఈ భయాన్ని మించింది. ద ఫన్ అండ్ ప్లెజర్ ఈజ్ వర్త్ ఇట్. వర్త్ ఇట్ అంటే అర్హత కలిగింది లేదా సరైనది. అంటే ద ఫన్ అండ్ ప్లెజర్, ఈ రెండు ఏదైతే ఉన్నాయో, నా ఆనందం సంతోషం ఏదైతే ఉందో అది ఈ క్యాచింగ్ కోల్డ్ అనే దానికంటే ఎక్కువ. వచ్చినా పర్వాలేదు, కోల్డ్ వచ్చినా పర్వాలేదు అంటున్నాం. వాట్ ఎల్స్ డూ యూ లైక్ అబౌట్ ద రైనీ సీజన్? వాట్ ఎల్స్, ఇంకేమి, ఇంకా ఏంటి? వాట్ ఎల్స్ డూ యూ లైక్, ఇంకేం నచ్చుతుంది నీకు? వర్షాకాలం అంటే ఇంకేం నచ్చుతుంది నీకు? ఐ లవ్ ది ఎర్తీ స్మెల్ అండ్ ఫ్రెష్ స్మెల్ ఆఫ్ గ్రాస్. వాసనల గురించి చెప్తున్నాం. ఎర్తీ స్మెల్, ఆ నేల నుంచి ఒక వర్షాకాలంలో ఒక స్మెల్ వస్తుంది కదా, అది. ఇంకొకటి ఫ్రెష్ స్మెల్ ఆఫ్ గ్రాస్, అప్పుడే మొలిచిన గడ్డి నుంచి వచ్చే ఆ ఫ్రెష్ స్మెల్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ది ఎర్తీ స్మెల్ అండ్ ద ఫ్రెష్ స్మెల్ ఆఫ్ గ్రాస్. వాట్ ఎల్స్ డూ యూ లైక్ అబౌట్ ఇట్? సో ఇంకా అడుగుతున్నారు, వాట్ ఎల్స్ డూ యూ లైక్ అబౌట్ ఇట్. సందర్భం ఏంటి? రైనీ సీజన్ కదా. సో వాట్ ఎల్స్ డూ యూ లైక్ అబౌట్ ఇట్ అంటే రైనీ సీజన్ గురించి ఇంకేం నచ్చింది. వాట్ ఎల్స్ డూ యూ లైక్ అబౌట్ ఇట్? ఐ గెట్ టు గో అవుట్ అండ్ హ్యావ్ హాట్ టీ అండ్ మిర్చి బజ్జీ. ఐ గెట్ టు, నాకు అవకాశం దొరుకుతుంది. రైట్, ఐ గెట్ టు గో అవుట్ అండ్ హ్యావ్ హాట్ టీ అండ్ మిర్చి బజ్జీ. సో ఈ ఐ గెట్ టు మధ్యలో ఏ ఛాన్స్ యాడ్ చేసామనుకోండి. ఇప్పుడు చదవండి సెంటెన్స్. I get a chance to go out and have hot tea and mirchi bhaji. ఎగ్జాక్ట్లీ సేమ్ కదా. సో ఏ ఛాన్స్ అనేది యాడ్ చేసినా చేయకపోయినా సెంటెన్స్ యొక్క మీనింగ్ అలాగే ఉంటుంది. స్పీడ్గా మాట్లాడేటప్పుడు లేదా స్పోకెన్ ఇంగ్లీష్లో మోస్ట్లీ ఏ ఛాన్స్ అనే వర్డ్స్ని తీసేస్తారు. ఐ గెట్ టు గో అవుట్ అంటే అందరికీ అర్థమవుతుంది, నాకు అవకాశం దొరుకుతుంది. అవకాశం అంటే ఛాన్స్ కదా, నాకు అవకాశం దొరుకుతుంది. గెట్ టుని తీసేసి ఇప్పుడు చదవండి. ఐ కెన్ గో అవుట్ అండ్ హ్యావ్ హాట్ టీ అండ్ మిర్చి బజ్జీ. సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ మీనింగ్. ఐ గెట్ టు గో అవుట్, ఐ గెట్ ఎ ఛాన్స్ టు గో అవుట్, ఐ క్యాన్ గో అవుట్. భావం ప్రకారం అన్నిటికీ మీనింగ్ సుమారుగా ఒకటే. సో ఇలాగా మీరు ఒక్క సెంటెన్స్కి ఒకే ఒక రకమైన అనువాదం మనసులో పెట్టుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అది వచ్చినట్టు కాదండి. తెలుగులో ఏమైతే అంటున్నామో దానికి ఒక అనువాదాన్ని మనసులో పెట్టుకొని చెప్పుకుంటున్నాం. అది ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, అనువాదాన్ని గుర్తుపెట్టుకోవడం. అది కాదు మన టార్గెట్.
మన టార్గెట్ ఏంటంటే మీకు కంఫర్ట్ రావాలి, ఇంగ్లీష్లో మాట్లాడటానికి కంఫర్ట్ రావాలి. ఆ పదానికి నాకు మీనింగ్ తెలియదే అన్న భయం మీకు రాకూడదు. సో మరోసారి గుర్తు చేసుకోండి, ఐ గెట్ టు గో అవుట్, ఐ గెట్ ఎ ఛాన్స్ టు గో అవుట్, ఐ క్యాన్ గో అవుట్. ఈ మూడిటికి సందర్భం ప్రకారం, భావం ప్రకారం ఒకటే మీనింగ్. నాకు బయటికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది, నేను వెళ్ళగలను, టీ తాగడానికి, మిర్చి బజ్జీ తినడానికి నేను వెళ్ళగలను, అందుకు నాకు వర్షాకాలం అంటే ఇష్టం. ఓకేనా? ఐ థాట్ యూ సెడ్ యూ డోంట్ ఈట్ ఫ్రైడ్ ఐటమ్స్, యూ డోంట్ ఈట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. నువ్వు నాకు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఆయిల్లో ఫ్రై చేసి తినను అని చెప్పినట్టు గుర్తు అని అడుగుతున్నాడు ఇతను. రైట్? ఐ థాట్ యూ సెడ్ యూ డోంట్ ఈట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. ఐ థాట్ యూ సెడ్ అంటే నాకు నువ్వు చెప్పినట్టు గుర్తు. ఇంతకుముందు ఎప్పుడు నువ్వు నాకు చెప్పావు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ నేను తినను అని, మరి ఇప్పుడు ఏంటి బజ్జీలు తింటానంటున్నావు అని ప్రశ్నించడం అనమాట. యా, బట్ రైనీ సీజన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అవునులే అన్నాను, కానీ వర్షాకాలం మాత్రం వదిలేయాలి. ఎక్సెప్షన్ అంటే రూల్కి వ్యతిరేకంగా చేసే పని ఎక్సెప్షన్. రూల్ ఏంటి ఇక్కడ? డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినను అని చెప్పావు, ఇప్పుడు మరి తింటానంటున్నావు. ఎందుకు అంటే వర్షాకాలం మాత్రం అదొక ఎక్సెప్షన్, దాన్నే అడగొద్దు. ఓకే, వర్షాకాలంలో బజ్జీలు తినటం అనేది ఎక్సెప్షన్. డూ యూ టేక్ అంబ్రెల్లా విత్ యూ? అంబ్రెల్లా గొడుగు కదా, డూ యూ టేక్ అంబ్రెల్లా విత్ యూ? నీతో గొడుగు తీసుకెళ్తావా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఇక్కడ చూసారా ఎస్ అనేది అనలేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఎక్కువ సార్లు తీసుకెళ్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ సార్లు తీసుకెళ్తాను. ఇక్కడ మీరు ఎస్ అని కూడా యాడ్ చేయొచ్చు. రైట్? ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ టేక్ అంబ్రెల్లా అని ఫుల్గా చెప్పొచ్చు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఫ్లోలో మాట్లాడేటప్పుడు అన్నెన్ని వర్డ్స్ వాడాల్సిన పని ఉండదు. రైట్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే అర్థమైపోతుంది. నెక్స్ట్, ఆ భావం ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పే ఆన్సర్. సమ్ టైమ్స్ ఐ జస్ట్ లైక్ టు గెట్ వెట్ ఇన్ ద రెయిన్. చాలామందికి కోరుకుంటుంది కదా, మొదటి వర్షం కానీ రెండో వర్షం కానీ వచ్చినప్పుడు వర్షంలో తడవాలనిపిస్తుంది. అదే చెప్తున్నాడు, సమ్ టైమ్స్ ఐ జస్ట్ లైక్ టు గెట్ వెట్ ఇన్ ద రెయిన్. దీని అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి? అంబ్రెల్లా తీసుకెళ్ళను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్నాడు కదా పైన, అంటే చాలాసార్లు నేను తీసుకెళ్తాను, కానీ అప్పుడప్పుడు తీసుకెళ్ళను. ఎందుకు తీసుకెళ్ళను అప్పుడప్పుడు? సమ్ టైమ్స్ ఐ జస్ట్ లైక్ టు గెట్ వెట్ ఇన్ ద రెయిన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్ ఐ విల్ టేక్ అంబ్రెల్లా. Sometimes I just like to get wet in the rain. Do you also play in the rain? మంచి ప్రశ్న కదా. ఆడుకుంటారా వర్షాల్లో? Some of my friends gather to play cricket or football in the rain. అప్పుడప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, క్రికెట్ ఆడటం కానీ ఫుట్బాల్ ఆడటం కానీ వర్షంలో ఆడుతూ ఉంటారు. రైట్? దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ప్లే ఇన్ ద రెయిన్. రకరకాల గేమ్స్, అందులో క్రికెట్, ఫుట్బాల్. సో ఇలా మీరు సెంటెన్సెస్ని యాడ్ చేయటం, మరిన్ని ప్రశ్నలు అడగటం, ఆ ప్రశ్నల మీద మరికొన్ని ప్రశ్నలు వేయటం, సమాధానాన్ని రాబట్టడం, ఇలాగా చేస్తూ ఉంటే మీకు థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేది బాగా అలవాటు అవుతుందండి. సెంటెన్స్ని అక్కడితో ఆపేస్తే ఎస్ నోలో ఆన్సర్ చెప్పేసేసి అవును కాదు, డూ యూ లైక్ రైనీ సీజన్ అంటే అవును ఎస్ అని చెప్తే అక్కడితో కాన్వర్జేషన్ అయిపోతుంది. కానీ మనకు అది కాదు కదా కావాల్సింది. వీ నీడ్ టు లెర్న్, వీఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేర్చుకునేటప్పుడు సంవాదాన్ని ఆపకూడదు, ఆపడానికి ట్రై చేయకూడదు. ఆస్క్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. రైట్? ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు కూడా ఎస్ నోల్లో కాకుండా కొంచెం ఎక్స్పాండ్ చేసి ఎక్కువ పదాలు వాడి చెప్పడానికి ప్రయత్నించండి. ఎదుటి వ్యక్తి ఇంకో ప్రశ్న వేసే అవకాశం దక్కుతుంది. రైట్? అలాగా ఈ కాన్వర్జేషన్ అనేది పెరిగితే, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేది అలాగే కదా. స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్, మీరు మాట్లాడితే తప్ప రాదు. సో వాట్ అదర్ క్వశ్చన్స్ కెన్ వీ ఆస్క్ టు కంటిన్యూ కాన్వర్జేషన్? సో ఇంకేమేం ప్రశ్నలు అడగచ్చు ఆలోచించి ఇంకే ప్రశ్నలు అడగచ్చు రెయినీ సీజన్ మీద. ఇది మన సెంటెన్స్ ఏంటి? ఐ లైక్ టు గో అవుట్ ఇన్ ద రెయిన్ కదా. ఆ సెంటెన్స్ని ఆధారం చేసుకుని ఇంకే ప్రశ్నలు అడగచ్చు, లేదా ఆ ప్రశ్నలు మీకే పడితే మీరు ఎటువంటి సమాధానాలు చెప్తారు ఊహించి కింద కామెంట్స్లో రాయండి. మీ భావాల్ని వ్యక్తపరిచేటప్పుడు అస్సలు సిగ్గుపడకూడదు. యూట్యూబ్లో మీరు ఎవరికీ తెలియదు కాబట్టి ప్లీజ్ దయచేసి మొహమాట పడకుండా మీ భావాల్ని వ్యక్తపరచండి, ఇంగ్లీష్లో రాయండి. రైట్?
కానీ వెళ్ళే ముందు మాత్రం మనం ఒక హోంవర్క్ చేయాల్సిందే. ఈ సందర్భానికి అనుగుణంగా ఇంకే ప్రశ్నలు రాయాలి, ఇంకే సమాధానం చెప్పాలి అనేది మీరు ఆల్రెడీ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఒక చిన్న హోంవర్క్ కూడా చేద్దాం. ఓకే, ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు, రైట్, మీకు సొంతంగా ప్రశ్నలు రాకపోతే ఈ 4 ప్రశ్నలకి సమాధానాలు ఇంగ్లీష్లో రాయండి. రైట్, మీ సొంత పదాలు వాడి, మీ సొంత భావాలని వాడి రాయండి. ఒకళ్ళదొకళ్ళు కాపీ చేసుకునే ఉపయోగం లేదు, ఎవరికి వారు రాసుకునేది కాబట్టి. లెట్స్ ఎక్స్పాండ్. ఫస్ట్ చూడండి, డూ యూ లైక్ రెయినీ ఆర్ సన్నీ వెదర్? వర్షాకాలం ఇష్టమా లేక సమ్మర్ ఇష్టమా? రైట్, ఎండాకాలం ఇష్టమా? సన్నీ వెదర్ ఇష్టమా, రెయినీ వెదర్ ఇష్టమా? రెయినీ వెదర్ అని రాసేసి వదిలేకండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. కనీసం 1-2 సెంటెన్సెస్ రాయండి. రైట్, వెన్ డస్ ద రెయినీ సీజన్ స్టార్ట్? సింపుల్గా జూన్ అని రాయొద్దండి, కొంచెం ఎక్స్పాండ్ చేయండి. దేని తర్వాత వస్తుంది, దేని ముందు వస్తుంది, ఆ టైంలో మీ ఊళ్ళో విశేషాలు ఏంటి, రైట్, లేదా మీ ఇంట్లో విశేషాలు ఏంటి, ఇలాంటివి కొన్ని రాయండి. పిల్లలకి సెలవులు వస్తాయి, సంథింగ్ లైక్ దాట్. రైట్, నెక్స్ట్, వాట్ గేమ్స్ డూ యూ ప్లే వెన్ ఇట్ ఈస్ రైనింగ్? క్రికెట్, ఫుట్బాల్ ఆల్రెడీ అయిపోయాయి, సో మీరే ఒక కొత్త ఆట ఇన్వెంట్ చేసి రాయండి. ఏం ఆడతారు, ఎలా ఆడతారు, ఎంతమంది ఆడతారు? టెల్ మీ అబౌట్ యువర్ విలేజ్ వెన్ ఇట్ ఈస్ రైనింగ్. మీరు పట్టణంలో ఉన్నా సరే మీకు తెలిసిన విలేజ్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఆ ఊర్లో విశేషాలు ఏంటి, ఎలా ఉంటుంది, మీ ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఏం ఆడుకుంటారు, వీధుల్లోకి వచ్చి ఏం ఆటలు ఆడతారు, పెద్దలు తిడతారు, తడవద్దంటారు, ఇలాంటి సందర్భాలన్నింటినీ గుర్తు చేసుకుని ఇంగ్లీష్ సెంటెన్సెస్ రాయండి. రైట్, మీ భావాన్ని వ్యక్తపరిచే విధంగా సెంటెన్సెస్ రాయండి. ఓకే, అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.